జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. ఈ మేరకు గుంటూరు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో యోగాంధ్రప్రదేశ్ 2025 పోస్టర్ను ఆవిష్కరించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు. అందులో భాగంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో జూన్ 1వ తేదీ నుండి ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు యోగా శిక్షణ తరగతులు జరుగుతాయని చెప్పారు. యోగా ద్వారా శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం పెరుగుతుందని చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యమని అందరూ యోగా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఆరోగ్యమే ఆరోగ్యమే ఆరోగ్యం 2025 ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే ఆరోగ్యమే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు యోగా ఆంధ్రప్రదేశ్ 2025 ఆయన ఇచ్చినటువంటి ఈ పిలుపుని ఒక స్ఫూర్తిగా తీసుకొని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో యోగా ప్రతిరోజు కూడా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో రేపు 1వ తారీఖు నుండి మా కార్యాలయంలో ఉదయం 6 గంటల నుంచి 7 వరకు యోగా గురువర్యులు జుజ్జూరి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు క్లాసెస్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలను వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆరోగ్యంగా, సంపన్నంగా ఉండాలనేటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా సంపన్నంగా తయారు కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వనరుని కూడా ఉపయోగించి వారి జీవితంలో మార్పులు తీసుకొని వచ్చేటువంటి విధంగా ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా సంతోషంగా ఉండాలంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే దానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తిగా పెంపొందించాలనేటువంటి ఒక దూరదృష్టితో, ఆలోచనతో యోగాంధ్రప్రదేశ్ 2025 పేరుతో ఏదైతే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు రేపు జూన్ 21న జరగబోయేటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వైజాగ్కు రానున్నారు. కాబట్టి దీన్ని ఉద్దేశించి దాదాపు 2 కోట్ల మంది యోగాలో పాలు పంచుకునేటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. ఆయన స్ఫూర్తితో ఈరోజు గుంటూరు నగరంలో కూడా రేపు జూన్ 21న పెద్ద కార్యక్రమాన్ని, యోగాకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యంగా రేపటి నుంచి రేపు 1వ తారీఖు నుండి మా కార్యాలయంలో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఎవరైతే యోగా ఆసనాలు నేర్చుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నాడు, చేసుకోవాలనుకునేటువంటి ఆలోచన ఉన్నాడు తప్పకుండా ఈ సేవల్ని వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. యోగా అంటే కేవలం ఒక ఆసనాలను కాదు, హృదయానికి అలాగే మైండ్కి సంబంధించినటువంటి లింక్ని కల్పించేటువంటి ఒక క్రియ. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఇది కూడా ఒక భాగస్వామిగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవల్ని వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు యోగాంధ్ర అనే శిబిరాన్ని ఒకటి ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా మన తూర్పు నియోజకవర్గంలో శాసనసభ్యులైనటువంటి నజీర్ గారి ఆధ్వర్యంలో వారి కార్యాలయంలోనే 1వ తారీఖు నుంచి యోగా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. యోగా అంటే అందరికీ తెలిసిందే.
జూన్ 21వ తారీఖు మే అంటే యోగా డే సందర్భంగా దాదాపు అందరూ అన్ని చోట్ల మన నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రమంతటా కూడాను యోగా అన్ని చోట్ల నిర్వహించబడుతోంది. గుంటూరులోనే దాదాపుగా అనేక సెంటర్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమంలో ఇక్కడ ఈ ప్రాంత వాసులందరికీ కూడాను ఆరోగ్యాన్ని చేకూర్చాలని, ఆరోగ్యమే మహాభాగ్యం. ఏదైనా సరే ఆరోగ్యం లేదో మనం ఏం చేయలేమండి. శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆరోగ్యం ద్వారానే వస్తుంది. శక్తి లేని నాడు ఆరోగ్యమే ఉండదు. మీరు ఎన్ని కోట్లు సంపాదించినా ఏం చేసినా మీకు ఆరోగ్యం లేకపోతే మీరు నిరుపయోగంగా అంటే మన శక్తి అంతా హీనమైపోతుంది. అందుకని ముందు మొట్టమొదట ఆరోగ్యమే మహాభాగ్యం నినాదంతో ఈ ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ సక్రమమైన రీతిలో మానసిక ప్రశాంతతతోటి మనసు 5 పంచకోశాలు ఉంటాయి. పంచకోశ సిద్ధాంతం అంటారు దీన్నే. అంటే మొట్టమొదటి ప్రాణాయామం, ప్రాణమయ కోశము, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, విజ్ఞానమయ కోశము, మనోమయ కోశము, తర్వాత ఆనందమయ కోశం. ఈ 5 కోశాలు క్లీన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడాను ఆనందమైన జీవితాన్ని గడపవలసినటువంటి ఆవశ్యకత ప్రతి ఒక్కరిలోనూ ఉందండి. మరి ఆవశ్యకతను గుర్తించి మన నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితిలో యోగా డేని దాదాపు ఇది 11వ సంవత్సరం. ఈ 11వ సంవత్సరం సందర్భంగా అందులోనూ కూడాను ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా యోగాంధ్ర అనే పిలుపు మేరకు మరి అత్యద్భుతంగా ఈ కార్యక్రమాలు అన్ని చోట్ల జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే మన యోగా శిబిరాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడాను ఇక్కడికి వచ్చేసి ఈ యోగా సెంటర్లకు ఇచ్చేసేసి వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని, వారు ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ నా పేరు జుజ్జూరు శ్రీనివాసరావు. దాదాపు 35 సంవత్సరాల నుంచి యోగ శిక్షణ ఇస్తూ ఋషి సంస్కృతి విద్యా కేంద్రం ఋషి ప్రభార్ గారిచే శిక్షణ పొంది అనేక వేల మందికి ఈ శిక్షణ ఇవ్వడం జరిగిందండి. మరి దాంట్లో భాగంగా మన నజీర్ గారు ఇక్కడ ఆహ్వానించడంలో ఇక్కడ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సో అందరూ కూడా ఆహ్వానితులే. యోగాకి కులమతం లేదండి. ఏ మతం వాడైనా ఏ కులం వాడైనా సరే ఆరోగ్యమే మహాభాగ్యం. శరీరం ఎవరైతే ఉందో ఆ శరీరానికి ఆరోగ్యం ముఖ్యం. దాంతో భాగంగానే ఇది అందరూ కూడా నేర్చుకోవాలని కోరుకుంటూ జై గురుదేవ్.